హలో హాయ్ గాయ్స్. నేను ఈ 10 డేస్‌లో ఒక్క వీడియో అయితే కూడా చేయలేదు. సో చాలా మంది అడిగారనమాట ఎందుకు వీడియోస్ చేయడం లేదని చెప్పి. సో యాక్చువల్లీ ఏందంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల కువైట్‌లో చాలా మందికి జ్వరాలనేది వస్తున్నాయన్నమాట. అందులో నాకు కూడా జ్వరం అయితే వచ్చేసింది ఫుల్‌గా అన్నమాట. ఈ 10 డేస్ అయితే చాలా అయితే సివియర్‌గా అయితే వచ్చింది. దానివల్ల ఏందంటే యూట్యూబ్‌లో వీడియోస్ అయితే నేనేమైతే చేయలేకపోయాను. ఈ జ్వరం రావడం నా ఒక్కడికే కాదనమాట. కువైట్‌లో చాలా మందికైతే జ్వరం అయితే వచ్చేసింది క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. సో ప్రతి ఒక్కరు ఎవరైనా బయటికి వెళ్తుంటే ఖచ్చితంగా మాస్క్ అనేది యూజ్ చేయండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు సో జ్వరం వచ్చింది కదా వీడి మేడం వీడికి సెలవు ఇచ్చేసి ఇంకా బాగా వీడు పడుకుంటూ ఉంటాడు అనుకుని. మనకంత అయితే సీన్ అయితే లేదు ఇక్కడ. మనకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఇక్కడైతే టాబ్లెట్ వేసుకొని పనులు అయితే చేయాలన్నమాట. ఈ 10 డేస్ నాకు ఎలా గడిచిందంటే హాస్పిటల్‌కి వెళ్తే చాలన్నమాట టాబ్లెట్ల సంచి అయితే నా చేతిలో పెట్టేవారన్నమాట. చాలా ఘోరంగా అయితే నడిచింది నాకు ఈ 10 డేస్ వచ్చేసరికి. నా కండిషన్ ఎలా ఉందో మీరే ఒకసారి అయితే చూడండి గైస్. హాస్పిటల్ ముందర నేను చూడండి ఏ విధంగా కూర్చొని ఉన్నాను ఇక్కడ. ఒక పక్క నుంచి ఫుల్ అయితే చలి అన్నమాట హాస్పిటల్ దగ్గర. లోపలైతే ఏసీ ఉంది. నేనైతే కూర్చోలేకపోయాను లోపలే. అది కాక హాస్పిటల్ మొత్తం వచ్చేసరికి నిండిపోయిందన్నమాట. ఎక్కువ చాలా మంది జనాలైతే ఉన్నారు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల చాలా మందికి ఫీవర్ అయితే వచ్చేసింది. సో దానివల్ల లోపల కూడా ఎక్కువసేపు అయితే కూర్చోలేకపోయాను. అది కాక నా టోకెన్ నెంబర్ చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి నా హెల్త్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంది. సో ఇకపై నుంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను డైలీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్.